24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి. ఈ రోజు నేను ఎక్కడున్నా అంటే మన జూబ్లీ హిల్స్ దగ్గర ఉన్నా, దట్టు మన అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఉన్నా అనమాట. ఈరోజు మన బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ ఫినాలే లాంచ్ ఉందన్నమాట. సో ఈ రోజు అసలు ఎవరు విన్నర్, ఎవరు రన్నర్ అప్ అవుతారు అనేది అయితే చాలా మంది క్వశ్చన్ ఉంది. గౌతమ్ అవుతాడా, నిఖిల్ అవుతాడా, గౌతమ్ అవుతాడా, నిఖిల్ అవుతాడా అని చెప్పేసి. సో మరైతే ఈ బిగ్ బాస్ సీజన్ 7లో ఏదైతే లాస్ట్ టైం మన పల్లె ప్రశాంత్ ఉండేటప్పుడు ఈ తొక్కిసలాట గొడవలు జరిగినాయో, సో అట్లాంటివి ఏమీ జరగకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ఏంటి అంటే అసలు లోపలికి కూడా ఎవరిని అలో చేయట్లేదు. చూసారు కదా, మొత్తం పోలీసులు బందోబస్తు కానివ్వండి, లేదు అని అంటే ఇక్కడ బ్యారిగేడ్స్ కానివ్వండి, మొత్తం అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ ఈ బ్యారిగేడ్స్ వేసేసి చాలా గట్టిగా పోలీసులు బందోబస్తు అయితే ఉందన్నమాట. మీడియాను కూడా అసలు లోపలికి అలో చేయట్లేదు. సో అసలు వాళ్ళని అసలు కలవనిస్తారా, అసలు వాళ్ళు అసలు ఈ టాప్ 5 ఎవరైతే ఉన్నారో వాళ్ళనైనా మనం కనీసం చూడగలుగుతామో లేదన్న క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఎందుకంటే వాళ్ళు కూడా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, ప్రెస్ మీట్లు కానీ ఇట్లాంటివి ఏం పెట్టకూడదని. మరి అలాంటి ప్రెస్ మీట్లు పెడతారా, లేదా ఇన్ కేసు పెడితే మాత్రం మా ఛానల్ తరపు నుంచి ఎక్స్క్లూజివ్గా పెట్టడానికి అయితే మేము కంప్లీట్గా ట్రై చేస్తాము. సో చూడాలి మరి ఎవరు విన్నర్ అవుతారు, రన్నర్ అవుతారని. సో మరి ఇంకెందుకంటే ప్రెసెంట్ అయితే ఇక్కడ పబ్లిక్తో మాట్లాడి అసలు వాళ్ళ ఒపీనియన్ ఏంటని తెలుసుకుందాం పదండి. హాయ్ అండి. హాయ్ అండి. ఎవరు గెలుస్తున్నారు అనుకుంటున్నారు? గౌతమ్ గెలుస్తుంది. గౌతమ్ గెలుస్తాడా? అంటే మరి ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ గౌతమ్ చూడడానికి వచ్చిందా? అవునండి, గౌతమ్ చూడడానికి వచ్చాం. మరి సిచ్యువేషన్ చూస్తే మొత్తం బ్యారిగేడ్స్ వేశారు కదా. అవునండి, పోలీసు వాళ్ళు బాగా బందోబస్తు చేస్తారు. ఎక్కడి నుంచి వండిస్తలేరు, ఎలా చూడాలో మాకు కూడా అర్థమవుతలేదు. ఎటు నుంచి వస్తారో అర్థమవుతలేదు. గౌతమ్ గెలిస్తే చూడాలని మేము ఇక్కడికి వచ్చాము. మరి నిఖిల్ విన్నర్ అని అంటున్నారు, దానికి ఏం చెప్తారు? ఇంకా అది వాళ్ళు ఎవరు అనుకుంటారేమో కానీ గౌతమ్ అయితే పక్కా విన్ అవుతారండి. అది చూడడానికి వచ్చాము, ఆయన గెలిచి చూసి పోతాం మేము పక్కా. ఇప్పుడు ఇన్ కేసు నిఖిల్ విన్ అయితే కన్నడ బ్యాచ్ సపోర్ట్గా ఉంది అని అనుకోవచ్చు. అంత సీన్ ఏం లేదండి, గౌతమ్ పక్కా విన్ అవుతాడు పక్కా. ఇప్పుడు గౌతమ్లో అసలు ఏం క్వాలిటీ అంటే? గౌతమ్ ఎలిమినేషన్ అయ్యేవాడు, మళ్ళీ గట్టిగా ఆడి ఆయన కోసం ఆయన నిలబడి మంచిగా ఫైట్ చేస్తాడు. అది అందరికి నచ్చింది. ఓటింగ్ కూడా మంచిగా అందరు వేసారు, పక్కా గెలుస్తాడు. మరి ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మీడియా వాళ్ళని తప్ప నార్మల్గా ఎవరిని అలో చేయట్లేదు కదా, మీరు లాస్ట్ వరకు ఉంటారా? మరి పక్కా ఉంటామండి, ఆయన వచ్చేంత వరకు ఉండి ఆయన చూసే పోతాం, ఎంతసేపు అయినా పర్లేదు. అంటే మళ్ళీ తొక్కిసినట్టు జరుగుద్దేమో అని భయపడుతున్నారు? లేదండి, చాలా మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. లాస్ట్ టైం లాగా ఇప్పుడు ఏం జరగదు అసలు. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు బిగ్ బాస్ 8? నేను బిగ్ బాస్ 8లో నిఖిల్ వినోదం అనుకుంటున్నాను. నిఖిల్ విన్ అవుతారు. మరి ఇప్పుడు చూసుకుంటే మొత్తం పోలీస్ రష్ ఉంది కదా, చూడడానికి వచ్చిందా? ఎలా చేస్తారంటారా? అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఎలా చేయకపోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసినట్లయితే పల్లె ప్రశాంత్ టైంలో బాగా ఇష్యూ అయింది. అదేవిధంగా అతను ఎవరు కారు కూడా ధ్వంసం చేశారు కదా. అంటే అప్పట్లో ఇప్పుడు జరగకూడదు అని చెప్పి పోలీసు వాళ్ళు ముందు జాగ్రత్త చర్య చేసుకోవడం జరిగింది. కాస్త రక్షణ అంటే అటు సైడ్ చూసినట్లు అటు సైడ్ బ్లాక్ చేశారు, ఇటు సైడ్ బ్లాక్ చేశారు. ఒక మంచి సేఫ్టీ ఇవ్వడం జరిగింది ఈసారి ఏ విధంగా అంటే ఎటువంటి నెగిటివ్ డిస్టర్బెన్స్ లేకుండా ప్రొడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు నిఖిల్ అంటే ఇష్టం అన్నారు కదా, ఎందుకంటే ఏ క్వాలిటీ ఇష్టం నిఖిల్? నిఖిల్ ఆడే విధానం, మాట్లాడే విధానం, ఏ ఒక గొడవ కావచ్చు, అంటే ఒక గొడవ కావచ్చు, దానికి సమర్థం అంటే దానికి మాట్లాడే ఒక సమర్థత నిఖిల్లో ఉంది. అంటే న్యాయంగా అంటే దాంట్లో న్యాయం ఉంది, అంటే ఆ గొడవలో న్యాయం ఉంది. అంటే న్యాయం అంటే గొడవ న్యాయం అని కాదు, రీజన్ ఉంది అనే మాట్లాడే విధానం నాకు బాగా నచ్చింది. ఆడే విధానం బాగా నచ్చింది. కొంతమంది ఏమంటున్నారంటే కన్నడ బ్యాచ్ని మన మా టీవీ వాళ్ళు కానీ లేదా బిగ్ బాస్ కానీ సపోర్ట్ చేస్తుంది అంటున్నారు, దానికి ఏం చెప్తారు? అలా కదా, అటేం లేదు. అంటే తెలుగు కన్నడ అంటే అందరూ ఒక స్నేహభావంతో ఉంటారు. అంటే ఒక పార్షాలిటీ చూపించకుండా ఒక స్నేహభావంతో కలిసిమెలిసి ఉంటారు. అంతేగాని నేను దానికి సపోర్ట్ చేస్తాను, నేను దీనికి సపోర్ట్ చేస్తాను అదేం లేదు. ఇప్పుడు గౌతమ్ వర్సెస్ నిఖిల్ అంటున్నారు కదా, మరి గౌతమ్ కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అంటే ఒక 2 days నుంచి ఒక ప్రచారం జోరు అందుకునింది. అంటే ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది, ఇదేంటంటే గౌతమ్ విన్ అయిపోయాడు, ఇంకాసేపట్లో బయటకు వస్తాడు అని అంటున్నారు. నేను గాలి మాటలు, లోకల్ మాటలు అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు హౌస్లో కూడా చూసుకుంటే గౌతమ్ ఒక రెడ్ కలర్ టవల్ వేసుకుని తిరుగుతుండే కదా, సో దానివల్ల జనసేన కానీ లేదంటే పవన్ కళ్యాణ్ ఓట్లు కూడా అటు వెళ్ళే ఛాన్స్ ఉంది, గెలిచే ఛాన్స్ ఉంది అంటున్నారు. అట్లా ఏమైనా అవుతుంది అంటారా? అట్లా అనుకుంటే ఇది నిఖిల్ కూడా ఇది రెడ్ కలర్ టవల్ వేసుకున్నారు కదండి. మరి ఇప్పుడు ఇంట్లో చూసుకుంటే ఒక్క లేడీ టైగర్ లాగా మన ప్రేరణ ఉంది, తన గురించి ఏం చెప్తారు? ప్రేరణ అంటే నా అభిప్రాయం అంటే ప్రేరణ రన్నర్గా ఉంటుందేమో అని నా అభిప్రాయం. ప్రేరణ కూడా బాగానే ఆడింది, అంటే ఆమె కూడా ఏం తప్పు పట్టుకోలేదు. హౌస్లో ఉన్నందుకు న్యాయం చేసింది. హాయ్ అండి. హాయ్. ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు?
నిఖిల్ నిఖిల్ ఫ్యానా? బాగా ఓకే, మరి నిఖిల్లో గేమ్ ప్లే ఎలా అంటే ఏమి ఇష్టం? బాగా ఆడతాడు గేమ్స్, స్ట్రాటజీస్ పెట్టి ఆడతాడు, ఏదైనా ఫెయిర్గా ఆడతాడు గేమ్. ఇప్పుడు మరి నిఖిల్ వర్సెస్ గౌతమ్ అంటున్నారు కదా, మరి గౌతమ్ కూడా విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది కదా? అంటే ఉంది, ఛాన్సెస్ ఉంది. అంటే గేమ్ అంటే గెలిపే కాదు కదా, అంటే ఒకరే ఉండరు కదా గెలిపంటే, ఇద్దరు ఉంటారు కదా. ఒకరి విన్ అవుతేనే ఒకరు లాస్ అవుతారు. ఓకే, అంటే మరి నిఖిల్కి బిగ్ బాస్ ఐ మీన్ కన్నడ బ్యాచ్ అని ఏమైనా హెల్ప్ ఉంది అనుకోవచ్చా? కన్నడ బ్యాచ్ అని అలాంటివి అలాంటివి ఏం లేదు, ఓన్లీ ఫ్యాన్ ప్రకారం. మన ఇంట్లో చూసుకుంటే ప్రేరణ ఒక్క అమ్మాయి లేడీ టైగర్లో ఉంది కదా, తన గేమ్ ప్లే ఏం చెప్తారు? బాగుంది, ప్రేరణ బాగా ఆడుతుంది. అంటే టాప్ 5లో లేడీ ఉండటం అంటే గ్రేట్ అసలు. అండ్ ప్రేరణ గేమ్ స్ట్రాటజీస్ కూడా బాగుంటాయి. ప్రేరణ విన్ అవుదాం, లేడీ విన్నర్ ఒక్క సీజన్ అన్నా అవ్వాలని అనుకున్నాం మేము. కాకపోతే తను విష్ణుప్రియ వస్తుంది అనుకున్నాం. విష్ణుప్రియ వస్తుంది మోస్ట్లీ అనుకున్నాం. ఛాన్స్ వస్తాను అనుకున్నాం. విష్ణుప్రియ లాస్ట్లో తన ఏదో ట్రాక్ వల్ల ఏదో అంటే గేమ్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదు తను ప్రేరణ తీసుకున్నంత సీరియస్గా విష్ణుప్రియలో అంత లేదు. అందుకే వెళ్ళిపోయిందేమో అనుకుంటున్నాం మేము. ఇంకా మరి ఇప్పుడు చూసుకుంటే రామ్ చరణ్ అవార్డు ఇవ్వడానికి వచ్చిండు అని చెప్పి న్యూస్ అయితే ఉంది మన గౌతమ్. మీన్ ఇప్పుడు గౌతమ్ కూడా మన పవన్ కళ్యాణ్ తరపు నుంచి రెడ్ కలర్ టవల్ వేసుకోవడం చూసాం కదా, సో అట్లా ఏమన్నా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకోవచ్చా? ఏమో నాకు తెలియదు మరి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏం లేదు. మరి ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఎవరిని అలో చేయట్లేదు కదా, మరి ఇప్పుడు అండ్ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి చూడడానికి కానీ, అంటే లాస్ట్ టైం ఏదైతే పల్లవ ప్రశాంత్ ఇష్యూ ఉందో దాని గురించి ఏం చెప్పొచ్చు? అంటే ఎవరిని అలో చేయట్లేదు కదా వీడియో. అంటే అంతకుముందు అమ్మరు పల్లవ ప్రశాంత్ వీళ్ళ వల్ల గొడవ అయింది కదా, మళ్ళీ ఏమన్నా ట్రాఫిక్ కానీ ఏదైనా వీళ్ళకి ఇష్యూస్ క్రియేట్ అవుతాయి అని చెప్పి ఎలా చేయట్లేదు. వీడియో వాళ్ళే ఉన్నారు ప్రెసెంట్. మమ్మల్ని కూడా ఎలా చేయట్లేదు నిజం చెప్పాలి. మళ్ళీ వచ్చాము, మళ్ళీ వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం వస్తారని. ఎవరు వస్తారా అని వెయిట్ చేస్తున్నాము. అవును, చాలా దూరం నుంచి వచ్చాము. థ్యాంక్ యూ. వెళ్ళిపోయారంటున్నారు. మీరు అక్కడ బౌన్సర్ గా చేశారు కదా, అసలు వాళ్ళు ఉన్నారా లేరా ఏంటి అసలు? లేరండి, అందరూ వెళ్ళిపోయారు. 7:30కే అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు. అంటే బయటికి ఇటు నుంచి వస్తే క్రౌడ్ కంట్రోల్ చేయడం కష్టం కదా, సో వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నారు అన్నమాట, అంతే. అంటే ఎందుకు ఇంత సీక్రెట్ గా పంపించారు అందరిని కూడా? క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి సీక్రెట్ ఏం లేదు, పబ్లిసిటీ అవుతుంది కదా, అందులో సీక్రెట్ ఏముంటుంది మీరే చెప్పండి. క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మనందరికి కనిపించకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ పబ్లిసిటీ? అవును, నుంచి వెయిట్ చేస్తారు ఇస్తారు. వాళ్ళకి కూడా 100 days అందులో ఉండొచ్చారు, తర్వాత బయటకు వచ్చాక నెమ్మదిగా ఒకరికొకరికి ఇంటర్వ్యూస్ వాళ్ళే ఇస్తారు. కాకపోతే ఈ రోజు మాత్రం క్రౌడ్ కంట్రోల్ చేయడానికి వాళ్ళ ప్రోటోకాల్ వాళ్ళు పాటించారు అంటే అంతే. ఇప్పుడు టీవీలో షో అయిపోయేది మనకు 10 వరకు చూపిస్తారు కదా, మరి 7కి ఎందుకు వెళ్ళిపోయారంటారు? 10 వరకు అని ఏం లేదండి, అంటే దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, మీరు దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు, మళ్ళీ నన్ను వేసుకుంటారు మేడం. ఇప్పుడు మీడియా వాళ్ళందరం కూడా సాయంత్రం నుంచి వెయిట్ చేస్తున్నాం కదా, బయట. అలా ఉద్యోగం పోతుంది. అట్లే లేదు మేడం, ఇంకోసారి నన్ను ఎవరు పిలవరు. లేదు ఇప్పుడు మేము ఈవినింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం, కనీసం మా కంటే కనిపించకుండా వెళ్ళిపోయారంటున్నారు. మరి అది మీ కంటెంట్ కోసం మీరున్నారు, వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నారు, దానికి ఎవరు ఏం చేయలేం కదండి. ఇప్పుడు పోలీసులు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు పాటించారు అంతే. పెద్ద
అంటే మాట్లాడుతుండగానే మన పోలీసులు అసలు ఒక్క మీడియం తప్ప ఇంకెవరిని ఉంచట్లేదు. ఎవరన్నా పబ్లిక్ వస్తే వాళ్ళని కూడా ఇక్కడ తీసుకెళ్ళిపోతున్నారు. చూసారు కదా, మాట్లాడుతుండగా మధ్యలోనే అట్లా తీసుకెళ్ళిపోయారు. సో ఇట్లా ఎవరిని అలో చేయట్లేదు, ఎందుకంటే ఫర్ ది సేఫ్టీ ప్రికాషన్స్ అని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం అసలు ఎవరు విన్ అవుతారు, నిఖిలా గౌతమా అని. మైక్ ఆన్లైన్ వెళ్ళిపోయింది.